ఉపవాస ప్రార్థన మనము ఎలా చేయాలంటే, మొదటిగా మనము విశ్వాసం అనేది ఉంచాలి. రెండవదిగా మనము ప్రార్థన ఉపవాసం చేసినప్పుడు మన యొక్క అంతరంగంలో ప్రభువుకి, తండ్రికి హేయమైనవి ఏమైనా కాదు, ఏమైనా ఉండొచ్చు. చేతులతో కావచ్చు, కాళ్ళతో, పాదములతో కావచ్చు, హృదయ అంతరంగ ఆలోచనలో కావచ్చు, మన కంటి చూపుతో కావచ్చు, వినికుడితో కావచ్చు, లేకపోతే నోటి మాటతో కావచ్చు. ఏ రకంగా హయమైన ఉన్న ఎడల వాటిని మనము నరికి వేసినప్పుడు, వాటిని విడిచిపెట్టినప్పుడు మనము ఉపవాస ప్రార్థన ప్రయోజకరము. మూడవదిగా మనం చేసుకున్నట్లయితే ఉప్పు, సారం ఏ విధంగా రుచికరంగా ఉందో మనము ఒకరి ఎడల సమాధానం అనేది కలిగి ఉండాలి. సమాధానం లేకుండా ఉపవాసం ఉండడం చాలా దౌర్భాగ్యం. అది ఎప్పుడు కూడా చేయకండి. మీరు సమాధానం పడే ఉపవాస ప్రార్థన చేయండి. సమాధానం లేకుండా ఉపవాస ప్రార్థన ఎట్టి పరిస్థితుల్లో చేయొద్దని ప్రభు లేఖనం సెలవిస్తుంది. మీరు బలి అర్పించినప్పుడు, మత్తయి సువార్త 5వ అధ్యాయం ప్రభు చెప్తాడు, మీరు బలి అర్పించినప్పుడు మీ బలిపీఠం యొద్ద మీ బలిని అక్కడ పెట్టి నీ సహోదరులతో సమాధాన పడి ముందు రమ్మంటాడు. అప్పుడు నాకు బలి అర్పించు అని అంటాడు. మీరు బలి అంటే ప్రార్థన చేయకుండానే, చేస్తుండగానే మీ సహోదరులతో సమాధానం పడకపోతే అది ఆ ప్రార్థన పైకి వెళ్ళదు. ఆ ప్రార్థన దేవుడు అంగీకరించుడు. ఆ ఉపవాసాన్ని దేవుడు స్వీకరించుడు. మీరు ఎంత కన్నీరు కాచినా అది స్వీకరించుడు. ఎంత బతిమలాడుకున్నా ఆయన స్వీకరించుడు. నీ సహోదరులతో ఒకరితొకరు మన సమాధానం పడితేనే మనకు ఉపవాస ప్రార్థనకి అనేది మనకి ప్రయోజకరము, ఆశీర్వాదకరం అనేది భావించండి. కాబట్టి మీరు శుక్రవారం ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్నారంటే మీరు చేయవలసిన పని ప్రాముఖ్యంగా ఈ 3 విషయాలు మీరు చేయండి. విశ్వాసం ఉండి ప్రార్థన చేయండి. మీలో హేయమైనవి అనగా దేవునికి హేయమైనవి మీలో ఉండినట్లు మీరు వాటన్నిటినీ కూడా నరికి వేసి దేవునికి సమర్పించుకొని, సజీవ యాగముగా మీరు సమర్పించుకొని దేవుని పాదాల దగ్గరికి రండి. మూడవదిగా మీ సహోదరులతో మీరు సమాధానం, నీ పొరుగు వారితో మీరు సమాధానం కలిగి ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. అప్పుడు అడగండి ప్రభువుని. ఏ దురాత్మ కూడా మీ మీద పని చేయదు. మీరు గద్దించినప్పుడు అవి లోబడతాయి. మీరు గద్దించినప్పుడు అవి పారిపోతాయి. మీరు గద్దించినప్పుడు అవి చెదిరిపోతాయి. మీ యొద్దకు రానే రావు. దేవుడు మీకు అధికారం ఇస్తాడు. ఇవన్నీ పెట్టుకొని విశ్వాసం లేకుండా దేవునికి ఏమైనవన్నీ కూడా మీలో పెట్టుకొని సమాధానం పడకుండా మీరు ప్రార్థన చేస్తే దురాత్మ ఇంకా కూడా చెలరేగిపోయి వీళ్ళు నా మనుషులు అని చెప్పి ఇంకా కూడా మిమ్మల్ని కృంగజేస్తుంది. దయచేసి ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు ఇది ఫాలో అవ్వండి. ప్రభువు లేఖనం సెలవిస్తుంది. కాబట్టి ఆ లేఖనం ప్రకారం మనం జీవించినప్పుడు, లేఖనం ప్రకారం మనం బ్రతికినప్పుడు దేవుడు మనల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు అనేది మనం గమనిస్తూ ఈ యొక్క మాటలు ప్రభువు దీవించి ఆశీర్వదించునుగాక. కాబట్టి ఉపవాసం అనేది మనము ఏ విధంగా ఎలా చేయాలనేది మనం నేర్చుకున్నాము. కాబట్టి ఈ విషయమును బట్టి మీరు ఫాలో అయ్యి దేవునికి మహిమకరంగా, ఆశీర్వాదకరంగా ఉండాలని ఆశిస్తూ ఈ కొన్ని మాటలు ప్రభు దీవించి మన వెనుకల్లో ఫలింపచేయనుగాక. ఆమెన్.